ఇది నా 200వ ఇంటర్వ్యూ. ఈసారి ఎవరిని ఇంటర్వ్యూ చేద్దాం, ఎవరిని చేద్దాం అని ఆలోచిస్తుంటే ఈయన నటించిన ఒక సినిమా అక్కడ ప్లే అవుతుంది ఎదురుకుండా. అందులో మూవీ నాకే తెలియదు. ఇప్పటికే 2-3 టైమ్స్ అడుగుంటా ఇంటర్వ్యూకి వస్తారా అని చెప్పి. ఎప్పుడు అడిగినా నా వల్ల కాదంటాడు. కానీ ఈసారి 200కి స్పెషల్గా ఈయనే రావాలి, ఈయన వస్తేనే దీనికి జస్టిఫికేషన్ అవుతుంది ఈ ఎపిసోడ్కి అని చెప్పి ఈసారి పట్టుబట్టి ఆయన్ని ఈ మన స్టూడియోకి రప్పించా, ఇంటర్వ్యూలో కూర్చోబెడుతున్నా. చూద్దాం ఆయన గురించి మనకు తెలియని ఎన్ని విషయాలు బయటకు వస్తాయి. టీఎన్ఆర్ రెడీయా? రావచ్చా కెమెరా ముందరికి? ఎస్ సార్, అంతా రెడీ. యూ కెన్ కమ్ నౌ. ఇంటర్వ్యూ చేయాలని చెప్పి నేను అప్పటి నుంచి అనుకుంటున్నా. ఎందుకు మీరు ఇంత లేట్ చేశారు నాకు ఆఫర్ ఇవ్వడానికి? ఇండస్ట్రీలో బ్యాకింగ్ లేకపోతే సర్వైవ్ అవ్వడం కష్టం అని అంటుంటారు కదా, బట్ ఎలా సర్వైవ్ అవుతున్నాడు ప్రదీప్? 2 years నుంచి సినిమాలు చేస్తున్నారు, 13 మూవీస్లో యాక్ట్ చేశారు, 2 నంది అవార్డులు కూడా వచ్చాయి. ఇదంతా ఎలా జరిగింది అసలు? ఏంటి దీనికి కారణం ఏంటి? నన్ను ఎప్పటి నుంచో వేధిస్తున్న ప్రశ్న, మిమ్మల్ని మీరు కనిపిస్తే కలిస్తే అడగాలి అనుకునే మొదటి ప్రశ్న. ఇప్పుడు ఒక జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేస్తే ప్రదీప్ ఉండాలి, మహేష్ బాబు సినిమా చేస్తున్నా అందులో ప్రదీప్ ఉండాలి, అర్జున్ సినిమా చేస్తున్నా అందులో ప్రదీప్ ఉండాలి. అసలు ప్రదీప్ క్యారెక్టర్ లేకపోయినా అతనికి ఒక క్యారెక్టర్ సృష్టించి అతను ఖచ్చితంగా సినిమాలో ఉండాలని చెప్పి అంటున్నారు ఈ హీరోలందరూ కూడా. అండ్ ఈవెన్ అసలు మీకు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ 2 ఏళ్లలో ఇంత తక్కువ టైంలో అంత స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడడానికి కారణం ఏంటి? చాలామందికి ఇది ప్రశ్న తొలిచేస్తుంది బుర్ర, నాకు కూడా తొలిచేస్తుంది. ఈరోజు మీరు దానికి సమాధానం. ఒక చిన్న కాంట్రవర్షియల్ క్వశ్చన్. అది మీరు 5th మూవీలో మీ క్యారెక్టర్ చంపేశారు, చాలా బాగా చేశారు మీ క్యారెక్టరు. జనాల చేత కన్నీళ్ళు తెప్పించారు. ఒక రకంగా సినిమా ఆడిందంటే ప్రదీప్ పాత్ర ముఖ్యమన్న రేంజ్లో మీకు అప్లాజ్ వచ్చింది. అందరం కూడా ఈ పాత్రకి ఖచ్చితంగా సహాయ నటుడు కేటగిరీలో నంది అవార్డు వస్తుంది ప్రదీప్కి అని చెప్పి అందరం అనుకున్నాం. ఫిలింఫేర్ వచ్చింది, మీకు నంది కూడా వస్తుందని చెప్పి అనుకున్నాం. కాకపోతే కొన్ని రాజకీయ కారణాల వల్లే అది మీకు దూరం అయింది, కావాలనే మిమ్మల్ని తప్పించారు, మీ పేరుని తప్పించారని చెప్పి కొన్ని న్యూస్ వచ్చింది. అంటే ఏమంటారు, ఎవరు పనిచేశారు దీని వెనకాల బ్యాక్గ్రౌండ్? సినిమా ఇండస్ట్రీ అంటే అవమానాలు అనేవి చాలా జరుగుతూనే ఉంటాయి అందరికీ కూడా. ఎంత గొప్ప వాళ్ళైనా సరే అవమానాలు ఎదుర్కొనే వాళ్ళు నిలబడ్డారు. మీకు ఎటువంటి అవమానాలు ఏమైనా జరిగాయి? అసలు ఇండస్ట్రీ ఇంకొద్దు మనకి, ఇది మనకు అవసరం, వెనక్కి వెళ్ళిపోదాం అని అనుకునేంత స్థాయిలో మీరు ఫీల్ అయ్యి హర్ట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు చెప్పలేదు బయట మీరు ఇలా నాకు అవమానాలు జరిగాయని చెప్పి, అందుకే అడుగుతున్న క్వశ్చన్. నాకు డౌట్ ఉండిపోయింది అలాగే.
హా, ఇప్పటివరకు చాలా బాగా జరిగింది ఇంటర్వ్యూ. ఇప్పుడు నాకు ఎలా జరుగుతుందని భయమే వస్తుంది. ఎందుకంటే మీ నెగిటివ్ సైడ్ కూడా నేను టచ్ చేయాలనుకుంటున్నాను. నేను కూడా ప్రతి మనిషికి పాజిటివ్ నెగిటివ్స్ రెండు ఉంటాయి. సో మీ మీద వచ్చిన కొన్ని ఆరోపణలు, కొన్ని అలిగేషన్స్, సో అవి నేను అడుగుదాం అనుకుంటున్నాను. సో మీ పర్మిషన్తో స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే స్టార్ట్ చేస్తాం. సో మీరు చేసిన థర్డ్ మూవీ తర్వాత అందులో ఉన్న హీరోయిన్తో ప్రదీప్కి సంబంధం ఉంది అని చాలా స్ట్రాంగ్గా పుకార్లు వచ్చాయి బయటికి. చాలామంది నమ్మారు కూడా. అంటే ఇండస్ట్రీతో పరిచయం లేని వాళ్ళు కానీ, మీ గురించి తెలియని వాళ్ళు కానీ నమ్మారు. ఆ స్థాయిలో వచ్చాయి ఆరోపణలు. ఎందుకు వచ్చాయి ఆ రూమర్స్ అప్పుడు ఆ టైంలో ఎందుకు క్రియేట్ అయ్యి తర్వాత మీరు వాటిని ఎందుకు అంత స్ట్రాంగ్గా ఖండించలేదు? ప్రదీప్ షూటింగ్కి అసలు టైంకి రాడు, డైరెక్టర్లు చెప్పిన మాట వినడు, డైరెక్టర్లు నడిపిస్తాడు, ప్రొడ్యూసర్ల దగ్గర డబ్బు విషయంలో చాలా పక్కాగా ఉంటాడు, ఏమాత్రం తగ్గడు. ఇటువంటి ఆ, ఆరోపణలు చాలా వచ్చాయి మీ మీద బయటికి. అంటే చాలామంది చెప్తూ ఉంటారు ఇలా జరిగింది అని చెప్పి. ప్రదీప్ ఒక ఉమెనైజర్. ఆడవాళ్ళంటే అలా కార్చుకుని చూస్తాడు, అవసరమైతే అవకాశం వచ్చినప్పుడల్లా టచ్ చేస్తాడు అని అప్పట్లో ఒక హీరోయిన్ ఆరోపించారు. దానికి మీరు సమాధానం ఇచ్చారు. కానీ ఆ ఆరోపణ చాలామంది నమ్మారు, నమ్ముతున్నారు. దీనిపై మీ రియాక్షన్ ఏంటి? ఎంతసేపు ఏమో కూర్చోపెడతాం, కాళ్ళు పట్టేస్తున్నాయి. ఇప్పటికి 4 అవర్స్ అయింది మనం వచ్చి. 4 అవర్స్ అయింది, 2 అవర్స్ ఇంటర్వ్యూ ఉంది. అయిపోయిందా? థ్యాంక్ యూ సార్. చాలా బాగా జరిగింది ఇంటర్వ్యూ. అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒకసారి కలవాలి, ఎంతో మాట్లాడాలి, ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. బికాస్ మీ విషయాలు చాలా విషయాలు మిస్టరీ చాలామందికి. అది రోజు చాలా బయటికి తీసుకొచ్చి నేను అనుకుంటున్నా. అగైన్ థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టైం మాకు కేటాయించినందుకు. మీ కెరీర్ ఇలాగే చాలా సక్సెస్ఫుల్గా నడవాలని చెప్పి మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. బాయ్. హాయ్ అండి, నేను మీ ప్రదీప్ గోర్తి. సో టీఎన్ఆర్తో చాలా బాగా జరిగింది ఇంటర్వ్యూ. 4 అవర్స్ నలిపేసి పిండేసి మొత్తం. సో ఈ ఇంటర్వ్యూ ఎడిట్ అవ్వకుండా ఎడిట్ చేయకి మేము అని చెప్పి చాలా ఫాస్ట్ ఎడిట్ చేశాను. సో నేను నేను ధైర్యంగా ఇచ్చాను, నువ్వు ధైర్యంగా టెలికాస్ట్ చేయి. అన్ఎడిటెడ్ వెర్షన్ సండే నైట్ 7కి యువర్ డ్రీమ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. చాలా విషయాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ.